హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధగౌరి సుదర్శన్. వడ్డెర కులం అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధానంగా కనిపించే ఒక వెనుకబడిన బీసీ కులము. వీరు ప్రాచీన కాలం నుంచి రాళ్లు చెక్కడం, క్వారీ పనులు మరియు మట్టి పనుల్లో నైపుణ్యం కలిగిన వారిగా ప్రసిద్ధి చెందారు. వీరి చరిత్ర, వృత్తి, జీవన విధానం మరియు ఆచార వ్యవహారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. వడ్డెర కులం యొక్క మూలాలు స్పష్టంగా లేనప్పటికీ అనేక సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని కథనాల ప్రకారం వీరు ఒడిశా, గతంలో ఒడ్ర దేశం నుంచి వలస వచ్చినందున వడ్డెర అనే పేరు వచ్చిందని నమ్ముతారు. ఒడిశాలో కూడా రాతి పనుల్లో నిపుణులైన సమూహాలున్నాయి. మరొక సిద్ధాంతం ప్రకారం వీరు వేదకాలం నుంచి ఉన్న స్థానిక ద్రావిడ సమూహానికి చెందేవారని చెబుతారు. ప్రాచీన ఆలయాలు, కోటలు మరియు ఇతర నిర్మాణంలో వడ్డెరల పాత్ర గణనీయంగా ఉంది. కాకతీయ, విజయనగర సామ్రాజ్యాల కాలంలో వీరి నైపుణ్యానికి గొప్ప గుర్తింపు లభించింది. ఆధునిక సమాజంలో వడ్డెర కులం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. సాంకేతిక పురోగతి మరియు వృత్తిపరమైన మార్పులు వీరి సాంప్రదాయ జీవనంపై ప్రభావం చూపుతున్నాయి. వడ్డెర కులం ప్రధానంగా రాతి పనులు, భూమి తవ్వకం పనులపై ఆధారపడి జీవిస్తోంది. రాళ్లను తవ్వడం, వాటిని వివిధ పరిమాణాలలో కత్తిరించడం, నిర్మాణాలకు సిద్ధం చేయడం వీరి ప్రధాన వృత్తి. ఇల్లు, రోడ్లు, వంతెనలు, ఇతర నిర్మాణాలకు అవసరమైన రాతి సామాగ్రిని అందించడం, వాటి నిర్మాణంలో పాలు పంచుకోవడం కూడా వీరి వృత్తిలో ముఖ్య భాగం. కొంతమంది వడ్డెరలు శిల్పకళలో కూడా నిపుణులుగా ఉంటారు. వీరు దేవతా విగ్రహాలు, అలంకరణ వస్తువులు, ఇతర రాతి శిల్పాలను కూడా చెక్కుతారు. వాగుల నుండి ఇసుక, కంకర తవ్వి నిర్మాణ రంగానికి సరఫరా చేయడం వీరి వృత్తిలో భాగం. ఆధునిక కాలంలో యంత్రాల వాడకం పెరగడంతో వడ్డెరల సాంప్రదాయ వృత్తులకు కొంతవరకు ఆటంకం ఏర్పడింది. అయినప్పటికీ అనేక మంది ఈ వృత్తులనే నమ్ముకొని జీవిస్తున్నారు. వడ్డెరలు సాధారణంగా సామూహిక జీవనం గడుపుతారు. వారి నివాసాలు ఎక్కువగా క్వారీల వద్ద లేదా నిర్మాణ స్థలాలకు సమీపంలో ఉంటాయి. వీరి జీవన విధానంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి పనిచేస్తారు. పనిని బట్టి తరచుగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వలస వెళ్తుంటారు. ఈ కారణంగానే పిల్లల విద్యకు కూడా ఆటంకాలు ఏర్పడతాయి. చాలామంది వడ్డెరల ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. క్వారీ పనులలో ఉండే ప్రమాదాలు, సరైన భద్రతా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. గతంలో విద్యకు అంత ప్రాధాన్యత ఇవ్వకపోయినా ప్రస్తుతం యువతలో విద్యాభ్యాసం పట్ల ఆసక్తి పెరుగుతోంది. ప్రభుత్వం నుండి లభించే రిజర్వేషన్ల ద్వారా కొంతమంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. వడ్డెర కులం హిందూ ధర్మాన్ని పాటిస్తోంది. వీరి ఆచార వ్యవహారాలు సాధారణ హిందూ సాంప్రదాయాలను పోలి ఉంటాయి. కానీ కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. వీరు గంగా దేవతను, ఇతర గ్రామ దేవతలను కూడా ఆరాధిస్తారు. గంగా దేవత తమ వృత్తికి జీవనాధారమైన నీరు, భూమికి ప్రతీకగా భావిస్తారు. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి ప్రధాన హిందూ పండుగలతో పాటు తమ వృత్తికి సంబంధించిన పండుగలను కూడా జరుపుకుంటారు. వారి పనులు ప్రారంభించే ముందు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మేనరిక వివాహాలు వీరిలో సర్వసాధారణం. వివాహ వేడుకలు సాంప్రదాయ పద్ధతిలోనే జరుగుతాయి. పెళ్లికి ముందు వధూవరుల కుటుంబాలు ఆచారబద్ధంగా ఒకరినొకరు కలుసుకుంటారు. తమకంటూ ఒక ప్రత్యేకమైన సంస్కృతిని కలిగి ఉన్నారు వీరు. వారి పాటలు, నృత్యాలు మరియు కథలు వారి జీవితాన్ని, కష్టాలను ప్రతిబింబిస్తాయి. ప్రభుత్వ పథకాలు, విద్యావకాశాలు మరియు సామాజిక మద్దతు ద్వారా ఈ కులం అభివృద్ధి చెందడానికి కృషి జరుగుతోంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూన్యూస్. మీ సిద్ధగౌరి సుదర్శన్.